హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. మనకి పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన పనులను తేలికగా సులువుగా ఎలా చేసుకోవచ్చు, మన పనిని టైంని ఏ విధంగా పొదుపుగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం హ్యాండ్స్కి బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, ఇలా వేసుకునేటప్పుడు అస్సలు హ్యాండ్స్కి ఎక్కవు, ఒక్కొక్కసారి చిట్లిపోతూ ఉంటాయి. కాబట్టి సో మనము వ్యాజ్లైను, లోషన్, క్రీమ్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇవన్నీ మనకి అందుబాటులో లేకపోయినా ఈ విధంగా హ్యాండ్ వాష్ కొంచెం తీసుకొని ఇలా హ్యాండ్స్కి అప్లై చేసేసుకొని ఈ విధంగా బ్యాంగిల్స్ని ఇలా ఎక్కించేసుకోవచ్చండి. చాలా స్మూత్గా ఎక్కుతాయి. చూసారు కదా, ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఎలాంటి టైం వేస్ట్ కూడా అవ్వదండి. మనకి చాలా తొందరగా పని అయితే అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఆనియన్స్ ఎక్కువ మొత్తంలో కట్ చేసేటప్పుడు పైన పొట్టు తొందరగా రాదండి, చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్స్ ఈ విధంగా అయితే మనము వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఉంచేసేయండి. ఇక్కడ చూడండి, 10 మినిట్స్ తర్వాత వాటర్లో బాగా నాని ఉన్నాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకున్నప్పుడు పైన పీల్ ఈజీగా రిమూవ్ అవుతుందండి. చక్కగా ఈ విధంగా మనము పైన పీల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా నీట్గా ఫ్రెష్ వాటర్లో కడిగేసి మళ్ళీ వాటిని కటింగ్ చేసుకోవచ్చండి. అయితే ఈ వాటర్లో ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ ఆనియన్ పొట్టు ఉంచేసి నానబెట్టేసి ఆ వాటర్ని ఈ పొట్టంతా తీసేసి మనం మొక్కలకి వేసుకున్నట్లయితే చాలా బలంగా తయారవుతాయండి. మొక్కలైతే చాలా ఫ్రెష్గా పెరుగుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చాలామంది ఉడకబెట్టిన ఎగ్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే అవి డ్యామేజ్ అయ్యి ఉడికాయి అనుకోండి, అస్సలు చూడటానికి అందంగా కనిపించవు. చాలామంది పిల్లలు అయితే తినడానికి అస్సలు ఇష్టపడరు, పేచి పెడుతూ ఉంటారు ఎగ్ ఇలా డ్యామేజ్ అయిందని చెప్పి. అలా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా బాయిల్ అవ్వాలి అంటే ఈ విధంగా ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు లెమన్ తొక్కు ఉంటుంది కదా, దాంట్లో నిమ్మరసం ఉన్న ఆ చెక్కను వేసేయచ్చు. నిమ్మరసం లేకపోయినా ఈ తొక్కనైనా ఈ విధంగా వేసేసి ఎగ్స్ బాయిల్ చేసుకుంటే అస్సలు డ్యామేజ్ అవ్వండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చాలామంది స్టీల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే హాట్ వాటర్ ఫిల్టర్ బాటిల్స్ కూడా వస్తున్నాయండి. అయితే పైకి చూడటానికి చాలా బాగుంటాయి, లోపల మాత్రము పాకుడు పట్టి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనము వారానికి ఒక్కసారైనా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఈ విధంగా నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, జ్యూస్ తీసిన నిమ్మ చెక్కలు ఉన్నా సరే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేసుకోవచ్చు. ఈ విధంగా వంట సోడా 1 స్పూన్ వేసేసుకొని, వెనిగర్ ఉంటుంది కదా అది కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని, హాట్ వాటర్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల చాలా వరకు లోపల ఉన్న క్రిమి కీటకాలు నశిస్తాయి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు బాగా షేక్ చేసేయండి. ఒకవేళ ఇలా షేక్ చేయటం మీకు వీలు పడదా అనుకుంటే బ్రష్ ఉంటుంది కదా బాటిల్స్ క్లీన్ చేసేది, ఆ బ్రష్ పెట్టేసి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా షేక్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న ఇదంతా కూడా మనము పైన మొత్తం కూడా ఈ విధంగా నిమ్మ చెక్కలు పెట్టేసి బాగా రుద్ది క్లీన్ చేసేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. ఇప్పుడైతే నార్మల్ వాటర్ వేసేసి క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఎంత మంచి స్మెల్తో పాటు లోపల ఉన్న దట్టి అంతా కూడా పోతుంది, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఒక్కసారి అయితే చూడండి లోపల ఎంత తలతల మెరిసిపోతుందో. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, చాలామంది అయితే రైస్ కుక్కర్లో పప్పు వండుతూ ఉంటారు కదా. అయితే ఇలా పప్పు వండేటప్పుడు ఏదైనా మిక్సింగ్ ఆకుకూరలు, టమాటా, ఆనియన్స్ ఇలాంటివన్నీ వేయాలనుకున్న వేసేసి నార్మల్గా ఏవైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనుకున్న వేసేస్తూ ఉంటారు. అయితే మనము రైస్ కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పప్పు పైకి పొంగుతూ ఉంటుంది. అలా పొంగకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక చిన్నది స్టీల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ ఈ విధంగా రైస్ కుక్కర్లో వేసేసి నార్మల్గా మీరు లిడ్ ఏ విధంగా పెట్టుకుంటారో అలా పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నట్లయితే పప్పు అస్సలు పొంగదండి, నీట్గా ఉడుకుతుంది. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ ఇది చాలా మందికి యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. సో జెంట్స్ అయినా లేడీస్ అయినా చాలామంది దోశలు వేసుకోవడానికి, ఎగ్ ఆమ్లెట్, చపాతీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్స్ లేకుంటే ఐరన్ ప్యాన్స్ ఏదో ఒకటైతే ప్యాన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మనం డైలీ యూజ్ చేయటం వల్ల ఆయిల్ అంతా కూడా ఇదంతా స్ప్రెడ్ అయిపోయి బాగా అంటుకుపోయి జిడ్డు మడ్డి తయారైపోతూ చుట్టూ అంతా మందంగా పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేస్తే వేడెక్కుతూ ఉంటున్నప్పుడు మనం ఈ విధంగా సోడా ఉప్పు తీసుకొని పైన అంతా కూడా స్ప్రెడ్ చేసేసేయాలి. నెక్స్ట్ లెమన్ ఉన్నట్టయితే అది కూడా తీసుకొని జ్యూస్ వేసుకోవచ్చు. లెమన్ లేకపోయినట్లయితే వెనిగర్ అయినా తీసుకొని ఈ విధంగా వేసేసుకోండి. సోడా ఉప్పు కాబట్టి వెనిగర్ వేయగానే ఈ విధంగా పొంగుతుందండి. సో ఇక్కడ నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదండి. బాగా ఇది వేడెక్కింది కాబట్టి పొగలు వస్తుంది కదా. మనము స్టీల్ అట్ల కాడ బదులు ఈ విధంగా చెక్క అట్ల కాడని తీసుకొని ఇలా బాగా అంటూ ఉండండి. ఈ ప్యాన్కి అంటుకుపోయిన మడ్డి అంతా కూడా రిమూవ్ అవుతుందండి చాలా ఈజీగా. ముఖ్యంగా ఈ సైడ్స్ అంతా కూడా అంటుకుపోయి ఉంది చూసారు కదా. ఈ విధంగా అంటూ ఉంటే సరిపోతుందండి. చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో అయితే నాన్ స్టిక్స్ పాడైపోతూ ఉంటాయేమో మనం క్లీన్ చేయటం వల్ల ఎలా అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే చెక్క అట్ల కాడ పెట్టి మీరు క్లీన్ చేసినట్లయితే అస్సలు పాడైపోవండి. చక్కగా మళ్ళీ మీరు దోశలు వేసుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదండి, మనం వేసిన వెనిగర్ అంతా కూడా ఇంకిపోతుంది కాబట్టి దాదాపు అయితే రిమూవ్ అయిపోతుంది. ఇంకా బాగా రిమూవ్ అవ్వాలంటే దీని మీద కొంచెం సర్ఫ్ కానీ డిష్ వాష్ లిక్విడ్ కానీ ఒక 2 డ్రాప్స్ వేసేసి నార్మల్ వాటర్ వేసేసుకొని ఈ విధంగా వేడి అవుతూ ఉంటుంది. ఒక పక్క అట్ల కాడతో ఇలా మొత్తం కూడా రుద్దుతూ ఉండండి. చూడండి ఈ సైడ్స్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. చాలా చాలా జిడ్డు మడ్డి వచ్చేసింది కదండి. సో మనము ఏమీ లేదులే నార్మల్గా ఉంది అట్ల కాడని చెప్పేసి మనం దోశలు వేసుకొని తిన్నట్లయితే మన హెల్త్లోకి ఇదంతా పోయి చాలా చాలా ప్రాబ్లం అయిపోతుందండి. చూసారు కదా ఎంత వచ్చేసిందో. ఇప్పుడు అదంతా పారబోసేసి నార్మల్ వాటర్తో కడిగేసి ఇప్పుడు డిష్ వాష్ లిక్విడ్ తీసుకొని నార్మల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్పాంజ్ది, అది తీసుకొని ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాను అట్ల కాడ 2 రుద్దేసుకోవాలండి. స్టీల్ స్క్రబ్బర్స్ నాన్ స్టిక్ ప్యాన్స్కి బాండిల్స్కి అస్సలు వాడకూడదండి. అలా మీరు ఒకవేళ తెలియక రుద్దినట్లయితే పైన ఉన్న కోటింగ్ అంతా పోయి నాన్ స్టిక్ ప్యాన్స్ అయినా బాండిల్స్ అయినా త్వరగా పాడైపోతాయి. దోశలు అయితే అస్సలు రావండి. సో ఇలా బాగా రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేయండి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా నీట్గా ఉందో. సో ఇప్పుడు తుడిచేసి మీకు చూపిస్తానండి. మొత్తం కూడా చుట్టూ ఉన్న జిడ్డు మడ్డి అంతా పోయి చాలా నీట్గా ఉంది కదా. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. Thanks for watching.